ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు దూసుకుపోతున్నారు. పినపాక, కనకగూడెం, బుర్గంపాడు మండలాల్లో మొగ్గు కనిపిస్తోంది. సౌమ్యుడి పేరే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం, భూ రికార్డుల ప్రక్షాళనతో గిరిజనేతర రైతులకు దక్కిన హక్కులు, అభివృద్ధి పనులు ఆయనకు కలిసొస్తాయనే చర్చ జరుగుతోంది. రేగా కాంతారావు ప్రజల మధ్యనే ఉండటానికి తోడు పార్టీ బలంగా ఉండటంతో గట్టి పోటీ ఇస్తున్నారు. సిపిఐ, టీడీపీ పూర్తిగా సహకరిస్తే ఈయన వెంకటేశ్వర్లకు గట్టి పోటీనివ్వడం ఖాయం. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఎస్టీ రిజర్వ్ కాడబడినటువంటి పినపాక నియోజకవర్గం 1969లో బూర్గంపాడు నియోజకవర్గంగా ఏర్పడింది. అయితే అనంతరం 2009 డీలిమిటేషన్లో పినపాక నియోజకవర్గంగా అయితే ఏర్పడినట్లుగా కూడా చూడవచ్చు. అయితే పినపాక నియోజకవర్గంలో ఇప్పటి వరకు తీసుకుంటే సిపిఐ పార్టీ 4 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ ఒకసారి, వైఎస్ఆర్సీపీ ఒకసారి అయితే గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క నియోజకవర్గంలో మొత్తంగా 1,85,985 ఓట్లు కూడా ఉన్నాయి. పురుషులు వచ్చేసి 91,928 ఓట్లు, స్త్రీలు 94,056 ఓట్లు, ట్రాన్స్జెండర్లు ఒకరు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం రేగా కాంతారావు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉండబడుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థిగా అంటే మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పాయం వెంకటేశ్వర్లు కూడా పోటీలో ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే పాయం వెంకటేశ్వర్లు, రేగా కాంతారావు ఇద్దరు కూడా రెండు సార్లు పినపాక నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా అయితే పనిచేసిన అనుభవం ఇద్దరికి కూడా ఉంది. ఈసారి 3వసారి ఎమ్మెల్యేగా కావాలని వీరిద్దరూ కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే 2014లో చూసుకుంటే 2014లో అక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున పాయం వెంకటేశ్వర్లు గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి రేగా కాంతారావు అనంతరం బీఆర్ఎస్ పార్టీలో అక్కడ అభివృద్ధి జరగాలన్న ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో అయితే చేరినట్లుగా కూడా చూడవచ్చు. అయితే 2023 ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రేగా కాంతారావు అక్కడ నుంచి పోటీ చేయాలని పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాయం వెంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు. పినపాక నియోజకవర్గంలో చూసుకుంటే వీరిద్దరికీ కూడా గట్టి పోటీ, అంటే ద్విముఖ పోరు ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అక్కడ ఉన్నటువంటి రేగా కాంతారావుకి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి సానుకూల అంశాలు చూసుకుంటే మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేయించడం, అదేవిధంగా 100 పడకల ఆసుపత్రిని చేపించడం, అక్కడ అంటే ఒక కోచింగ్ సెంటర్ నేర్పించి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వారందరికీ ఉచిత మెటీరియల్స్ మరియు స్టడీ చెప్పించడం అయితే ఆయనకి సానుకూల అంశాలుగా మారాయి. కానీ అక్కడ ఉన్నటువంటి భూదందాలు కావచ్చు, లేకపోతే ఇసుక మాఫియాలో తన ప్రధాన అనుచరుల హస్తం ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆరోపణలు ఆయనకి ప్రతిబంధకాలుగా మారాయని కూడా చెప్పచ్చు. అదేవిధంగా ఇప్పుడు పాయం వెంకటేశ్వర్లు తీసుకుంటే గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసుకోవచ్చు. పాయం వెంకటేశ్వర్లు వచ్చేసి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభం పాయం వెంకటేశ్వర్ల హయాంలోనే జరిగింది. అదేవిధంగా 10,000 కోట్లతోటి థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా అక్కడ ప్రారంభించిన ఘనత పాయం వెంకటేశ్వర్లకు ఉంది. అయితే ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఉండడం, అదేవిధంగా ఇప్పుడు పినపాక నియోజకవర్గాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అంటే కంచుకోటగా కూడా చూడవచ్చు. ఇవన్నీ కూడా ఈ యొక్క పాయం వెంకటేశ్వర్లు కలిసి వచ్చే విషయాలుగా కూడా చూడవచ్చు. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పథకాలు కావచ్చు, లేదు అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్, ఈ రెండు చూసుకుంటే ఇద్దరికి కూడా ద్విముఖ పోరు తప్పేదిలా అనిపిస్తుంది.